అది కావాలని హలో హాయ్, నేను సుమతి. వెల్కమ్ టు సుమలెక్స్. ఇక్కడ పిల్లలు అక్కడ ముగ్గురు కూర్చొని ఉంటే భలే ఉన్నారే అని వీడియో తీస్తున్నాను అన్నమాట. నేను వీడియో తీస్తుంటే వీడు మా దేవాంశ్ ఏమో పరిగెట్టుకుంటూ వెళ్తున్నాడు. వాడు వెనకాల వీడు చూడండి నాని ఎలా నడుచుకుంటూ వెళ్తున్నాడో. సో అందరూ గుమికూడిపోయినారు అన్నమాట పిల్లలంతా. అలా పిల్ల బ్యాచ్ని ఒక బిట్ వీడియో అయితే తీశాను. ఇదిగోండి, ఇక నైట్కి ఏమో మేము ఇడ్లీ పెట్టుకున్నాం అన్నమాట. చాలా రోజుల తర్వాత ఇడ్లీ పెట్టానండి. చాలా రోజులు అనిపిస్తుంది ఇడ్లీ చేసి. అలాగే ఇదిగోండి పీనట్ చట్నీ, అల్లం చట్నీ కూడా చేశాను అన్నమాట ఆ రోజు నైటు. ఇక ఈ వీడియో అయితే నలుగు వీడియో అండి. అంటే ఈ ఇయర్లో ఫస్ట్ నలుగు అటెండ్ అయ్యాను అన్నమాట. అంటే ఈ ఇయర్లో ఇదే మొదటి నలుగు 2025లో. సో నలుగు వీడియో అయితే అక్కడక్కడ, అంటే మరీ ఎక్కువేం తీయలేదు కానీ కొంచెం చిన్న వీడియోనే చూసేయండి. వీడియోని అయితే స్కిప్ చేయకుండా. అంతకన్నా ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి, సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియోకి ఒక లైక్ ఇచ్చి అలాగే ఒక కామెంట్ కూడా చేయండి. ఓకే, ఇక వీడియోని కంటిన్యూ చేసేద్దాం. ఇదిగోండి నలుగుకి అయితే రెడీ అయిపోయా. రెడీ అంటే పెద్ద రెడీ ఏం కాదులే, జస్ట్ నార్మల్గా రెడీ. ఎందుకు అంటున్నానంటే మనం ఎప్పుడు నైటీలో ఉంటాం కాబట్టి. సో నలుగుకి అటెండ్ అవుతున్నాను కాబట్టి ఇదిగోండి సింపుల్గా సిల్క్ శారీ కట్టేసుకొని బయలుదేరుతున్నాను అన్నమాట. ఇక్కడేనండి, దగ్గరే, మా ఇంటి దగ్గరే. ఇదిగో నేనేమో రైట్ సైడ్ తిరిగి ఇటు లెఫ్ట్ సైడ్ తిరిగితే అక్కడే అన్నమాట. ఇదిగోండి లైటింగ్ కూడా ఈ రోడ్లో నుంచి వేసారు. మా ఇంటి దగ్గర రోడ్లో నుంచి వాళ్ళ ఇంటి దాకా వేసారన్నమాట. అబ్బాయి నలుగండి, నేను ఇప్పుడు వెళ్తున్నది అబ్బాయి ఇంటికి వెళ్ళమాట. అమ్మాయి కూడా బంధువులే, పైగా అబ్బాయి వాళ్ళు ఇంకా క్లోజ్ అన్నమాట. అంటే ఫ్రెండ్స్ అందరు అనుకోండి, ఫ్యామిలీ అంతా ఫ్రెండ్సే అన్నమాట, చాలా క్లోజు. సో అబ్బాయి నలుగుకి అయితే అటెండ్ అవ్వాలి. సరే నలుగు నేను త్వరగా వెళ్తున్నా, అంటే అయిపోయి ఉంటుందేమో అని చెప్పి త్వరగా వెళ్ళాను. సరే ఇంకా స్టార్ట్ కాలేదని చెప్పి పక్కింటి పిల్లలు చెప్తే అంతలోపల మాలక్స్ ఏమో చికెన్ తెచ్చారన్నమాట. సరే దాన్ని క్లీన్ చేసేసి పెట్టేసి పోదాంలే అని చెప్పేసి కడిగేసి పెట్టేసి పోతున్నాను. అంటే మధ్యాహ్నము పప్పు అలాగే ఇంకేదో కూడా ఫ్రై చేశానండి. చికెన్ తెస్తే కొద్దిగా ఫ్రై చేసి పెట్టు తింటాడు అని అంటున్నాడు. అంటే మా అబ్బాయి తింటాడని కొంచెం ఫ్రై చేయి వాడి కోసం అన్నాడు. సరే క్లీన్ చేసేసి సాల్ట్ వాటర్లో నానబెట్టేసి వెళ్ళి నలుగుకు వెళ్ళేసి వచ్చి ఫ్రై చేద్దామని ఇక్కడ క్లీన్ చేస్తున్నాను అన్నమాట. అనుష పెట్టావా? అయిపోయిందా? పెట్టాలా? ఓకే ఇక్కడ అనుష పెడుతుందన్నమాట నలుగు. అనుషకు కూడా వీడియోలు ఫోటోలు అంటే మహా ఇష్టంలే. అయినా ఇప్పుడు ఎవరికి ఇష్టం ఉండదులేండి. ప్రతి ఒక్కళ్ళు తీసి అన్నీ ఒక మెమొరీగా ఉండాలని అట్లీస్ట్ ఫోటోలు చిన్న వీడియో క్లిప్లన్నీ తీసి ప్రతి ఫంక్షన్లకి, బర్త్డేలకి, మ్యారేజ్ డేలకి, అన్నిటికీ ఎవ్రీథింగ్ అన్ని డేలకి స్టేటస్లో పెట్టుకుంటుంటారు కదా. సో అలా అయితే అందరికీ ఇష్టమే ఫోటోలు వీడియోలు అంటే. పైగా ఈ వీడియో అంటే యూట్యూబ్ వీడియో అంటే ఒక మెమరీగా ఉంటుంది కదా, ఎప్పుడు కావాలంటే అప్పుడు చూసుకోవచ్చు ఎవరైనా. సో అందుకే కొంచెం ఎక్కువసేపే చూపించడానికి ట్రై చేశాను అందరినీ. అంటే మరి అలా తీసి అలా పెట్టాను అనుకుంటా. అంటే మిగతా వాళ్ళకి బోరు కొట్టచ్చు, కానీ వాళ్ళకి ఇష్టంగా ఉంటుంది కదా చూడడానికి. అంటే వాళ్ళని వాళ్ళు చూసుకోవడానికి ఇష్టపడతారు కదా చాలా బాగా. సో అందుకే మ్యాక్సిమం కొంచెం ఎక్కువసేపే వీడియో తీసాను అన్నమాట. నేను ఎవరినైనా అలాగే తీస్తానండి. అంటే చాలా మందికి బోరు కొట్టేయచ్చు, కానీ అలా చూపించి అలా తీసేయడం ఏం బాగుంటుందని నేను మాత్రం
ఎక్కడికి వెళ్ళినా ఏ పెళ్ళికి వెళ్ళినా కొంచెం ఎక్కువసేపు చూపిస్తూ ఉంటాను అందరినీ. పైగా ఆడవాళ్ళు అంటే కలర్ఫుల్ కదా, కలర్ఫుల్ అంటే లేడీస్ అంటే కలర్ఫుల్ కాబట్టి సో ఎక్కువసేపు ప్రిఫర్ చేస్తాను. ఇదిగో ఈ గ్రూప్లో నేను కూడా జాయిన్ అయ్యాను. ఎందుకంటే వీళ్ళంతా చాలా క్లోజ్ నాకు. ఇదిగోండి ఈ ఎత్తుగా ఉండే పిల్లేమో సుప్రజ, హైట్గా ఉండే అమ్మాయి. ఇటుపక్క అటుపక్క అందరూ అక్కలు చేరిపోయి ఉన్నారు, పెళ్లి కొడుకు అక్కలు అన్నమాట. సో అందరూ చాలా క్లోజు. ఇదిగోండి ఈ అమ్మాయేనండి అబ్బాయి వాళ్ళ వదిన, వాళ్ళ అన్న భార్య అన్నమాట, పెళ్లి కొడుకు అన్న భార్య. ఇక్కడ గ్రూప్ ఫోటో కోసము అందరూ జాయిన్ అయ్యారు. అంటే వాళ్ళు అలా గ్రూప్ ఫోటోలు తీసుకుంటుంటే నాకు వీడియో ఎక్కువసేపు తీసుకోవడానికి అవకాశం దొరికిందండి. ఎందుకంటే గ్రూప్ ఫోటోలు కొంటే అందరూ మంచిగా పోజ్ ఇవ్వాలి కదా. సో ఒక్కొక్కలాగా నిల్చుంటారు, ఒక్కొక్కలాగా చూస్తుంటారు కదా. సో వాళ్ళందరినీ మంచిగా స్టడీలో నిల్చోబెట్టే లోపల ఆ ఫోటోగ్రాఫరు నేను వీడియో మరింత ఎక్కువసేపు తీసుకోగలిగాను. అంటే వాళ్ళ ఫ్యామిలీ మొత్తాన్ని ఎక్కువసేపు చూపించడానికి అవకాశం వచ్చిందన్నమాట. ఇదిగోండి ఈమె ఆంటీ పింక్ కలర్ ఏమో ఆ అబ్బాయి అమ్మ అన్నమాట, ఆ వెనకాల వాళ్ళ వదిన. ఈ అబ్బాయి పక్కన పిస్తా గ్రీన్ కలర్ శారీ కట్టుకొని ఉంది ఆ అమ్మాయి అక్క. అంటే పింక్ కలర్ శారీ పక్కన నిల్చున్నది కదా ఆ అమ్మాయి అండి, ఓన్ అక్క అబ్బాయికి. ఇక ఈ గ్రూప్లో అయితే అందరూ జాయిన్ అయిపోయారు. అంటే అబ్బాయి పెద్దమ్మ పిల్లలు, అలాగే పెద్దనాన్న పిల్లలు, అంటే సుప్రజ అనూష అలాగే ఇందిర వాళ్ళంతా జాయిన్ అయిపోయారు అనమాట. ఇదిగోండి ఇక్కడ స్పెట్స్ పెట్టుకొని అన్న కనిపిస్తున్నాడు కదా, ఆ అన్నేమో అబ్బాయి బాబాయ్ అండి, అబ్బాయికి బాబాయి. అంకుల్ కూడా బ్యాక్ సైడ్ కూర్చొని ఉన్నారండి. అంటే అబ్బాయి నాన్న కూడా బ్యాక్ సైడ్ ఉన్నాడు. మరి వీడియోలో అంకుల్ కనిపించలేదేమో అనుకుంటున్నా, చూడాలి ముందు ఏమైనా కనిపిస్తారేమో. ఇక ఈ బ్యాచ్ అంతా అల్లుడ్స్ బ్యాచ్ అండి, మామ అల్లుడ్స్ బ్యాచ్ అనుకుంటా. ఇక వీళ్ళిద్దరిని ప్రత్యేకంగా చూపిస్తున్నా చూడండి. ఇదిగోండి వైఫ్ అండ్ హస్బెండ్ పక్కనే నిల్చొని ఉంటే వీళ్ళిద్దరిని ప్రత్యేకంగా వీళ్ళిద్దరి పైన ఫోకస్ పెట్టాను అన్నమాట. ఇదిగో వీళ్ళిద్దరేనండి అబ్బాయి బాబాయి పిన్ని. అంకుల్ ఆంటీ కూడా వచ్చుంటే బాగుండేది, మరి ముందుగా వేసేసారేమో, అప్పటికి నేను వెళ్ళలేదు. ఇక్కడ ఈ అమ్మాయిని ఒక్కదాన్నే వీడియో తీస్తానని చెప్పి నిల్చోమన్నాను. సుప్రజ చూసారా, ఇప్పుడు బ్లాక్గా కనిపిస్తుంది కదా, కలర్ తక్కువగా కనిపిస్తుంది కదా. ఆ ఫోటోగ్రాఫర్లు లైట్లు తీసేశారన్నమాట వీడియో వాళ్ళు, అదే వీడియోగ్రాఫర్స్. అంటే అదే అన్నమాట, వాళ్ళు లైటింగ్ వేసినప్పుడే వాళ్ళు ఫోటోలకి ఫోజులు ఇస్తుంటారు చూడండి. అంటే చెప్తూ ఉంటారు కదా సరిగా నిల్చోండి అని. అలాంటప్పుడే నేను కొద్దిసేపు ఎక్కువ తీసుకోగలుగుతాను వీడియో. ఇప్పుడు వాళ్ళ పని అయిపోయింది, లైటింగ్ ఆపేశారు. ఇప్పుడు మనకు వీడియో మంచిగా రావాలంటే వాళ్ళు లైటింగ్ ఉన్న పక్కన నిల్చోవాలి. సో అటు సైడ్ ఏమో బ్యాక్గ్రౌండ్లో డిజైన్ ఉండదు, డిజైన్ ఉన్న పక్కనే నిల్చుంటారు ఇలా రెడీ అయినప్పుడు. అదన్నమాట తేడా. అందుకే ఇదిగోండి ఈ కపుల్ని కూడా నిల్చోండి అంటే వీళ్ళు ఫోటోలు తీస్తున్నారు. వాళ్ళకి వీడియో అయి ఉంటే లైటింగ్ కూడా వేసుండేవాళ్ళు. సో ఫోటోలు తీస్తున్నారు కాబట్టి ఆ డూమ్ లైట్లు ఏదంటారు కదా, అవి ఆపేశారన్నమాట. అవేనండి గొడుగుల్లాగా పెట్టి లైట్లు వేస్తారు కదా, అవి ఆఫ్ చేసే లోపల ఇక్కడ లైటింగ్ తక్కువైపోయింది వీడియోలో. సో అది ఇక్కడైతే బ్యాచ్లుగా ఫోటోలు దిగేస్తున్నారు.
ఇదిగోండి ఇక్కడ కనిపిస్తున్నారండి అంకులు, ఇక్కడ కూర్చున్నారన్నమాట అబ్బాయి నాన్న. అదిగోండి అక్కడ కూర్చొని ఉన్నారు కదా, ఆయనేనన్నమాట అబ్బాయి నాన్న. ఇక అయిపోయిందండి, ఇక ఇంటికి వెళ్ళిపోతున్నా. ఇదిగోండి ఈ లైటింగ్ కూడా ఒకసారి వీడియో తీద్దామని తీస్తున్నాను అన్నమాట. నేను ఎక్కడికి వెళ్ళినా తీస్తాను కదా, డెకరేషన్తో సహా తీస్తాను. పెళ్ళిలోనే అంటే పక్క రోజు పెళ్ళండి, ఈరోజు నలుగు కదా. సో నెక్స్ట్ డే 10:30 నుంచి 11:30 వరకు పెళ్ళి. 10:30, 11 అంటే 2, 3 అవుతుందిలే, ఎందుకంటే ఆబ్వియస్లీ క్రిస్టియన్ మ్యారేజ్ కాబట్టి లేటే కాబట్టి సో లేటే అవుతుంది. సో అక్కడైతే వీడియో తీశాను కానీ డెకరేషన్ సరిగ్గా తీసానో లేదో కొంచెం డౌట్. డెకరేషన్ మీద ఫోకస్ చేయలేదనుకుంటా, ఎందుకంటే నేను వెళ్ళే లోపల అబ్బాయి అమ్మాయి రెడీగా ఉన్నారు, అందుకోసమని అంటే ఎక్కువ ఫోకస్ పెట్టలేదు. నేను మామూలుగా ఏ పెళ్ళికి వెళ్ళినా ముందు డెకరేషన్ మొత్తం తీసుకుంటాను, లోపల స్టేజ్ కడతారు కదా, అదంతా మంచిగా తీసుకుంటాను. కానీ అబ్బాయి అమ్మాయి ఉన్నందువల్ల అంటే అబ్బాయి ఏమో ఫుల్ కంఫర్టే వీడియోకి, ఎందుకంటే ఆబ్వియస్లీ తెలుసు అబ్బాయికి నేను వీడియోలు తీస్తానని తెలుసు, ఆల్రెడీ నలుగులో కూడా తీశాను కదా. సో ఎప్పటి నుంచో తెలుసు శ్రావణ్కి అయితే వీడియోలు తీస్తానని. అమ్మాయికి తెలుసో తెలియదు. అమ్మాయి ఫ్యామిలీకి అయితే అందరికీ తెలుసు, పైగా వాళ్ళ బంధువులే. అమ్మాయి కంఫర్ట్గా ఉందో లేదో తెలియదు, అందుకోసమని నేను ముందుకు వెళ్ళి డెకరేషన్ సరిగా తీయలేదనుకుంటా. దూరం నుంచి కూడా తీయచ్చు, కానీ ఏమో కొంచెం నెర్వస్గా ఫీల్ అయ్యా. అంతమందిలో వీడియో తీస్తున్నాను కానీ అలా నెర్వస్గా ఫీల్ అయితే వీడియో తీయలేము. అయినా సరే లోపల ఎంత నెర్వస్గా ఉన్నా సరే నేను వీడియో తీసుకోవాలి అని చెప్పేసి అంతమందిలో అయినా నేను ఒకదాన్ని నిల్చొని వీడియో తీసుకున్నానండి. ఓకే, ఎవరేమనుకున్నా ఇంకా తప్పదు, వీడియోలు తీయాలి, అవేమీ తప్పేం కాదు కదా. సో అలా అయితే డెకరేషన్ మంచిగా చూపించడం మిస్ అయ్యానేమో అనిపిస్తుంది. అంటే చూడడానికి బాగుండిందండి, తర్వాత అనిపించింది డెకరేషన్ మంచిగా ఉంది కదా, వీడియో తీసానో లేదో అనుకున్నా. అరే నాకు ఇప్పుడు గుర్తొస్తుందండి, అంటే అమ్మాయి అబ్బాయి తాళి కట్టేసినాక అందరి బ్లెస్సింగ్స్ కోసం కిందకి దిగుతారు కదా, వాళ్ళు వచ్చేసిన తర్వాత అప్పుడైనా తీసుకోవాల్సిందండి. అంటే అప్పుడు ఏంటంటే అమ్మాయి అబ్బాయిని దగ్గర నుంచి తీసుకుందాం ఒక బిట్టు అని ఒక టెన్షన్ అన్నమాట. సో తర్వాత అయినా తీసుకోవాల్సింది. మామూలుగా అయితే కొంచెం నిదానంగా ఉండైనా సరే అన్నీ తీసుకొని వచ్చేదాన్ని, కొంచెం పని ఉండిందండి, అందుకే కొంచెం త్వరగా వచ్చేసాను అన్నమాట. సర్లే పెళ్లి వీడియోలో చూద్దాం ఆ డెకరేషన్ ఎంత మాత్రం కనిపిస్తుందో లేదో. ఇక్కడ స్టార్టింగ్లో నలుగుకి వెళ్ళేటప్పుడు చికెన్ కడిగి పెట్టేసి వెళ్ళాను కదా, సో నలుగు నుంచి వచ్చిన వెంటనే ఇదిగోండి కొంచెం అయితే చికెన్ ఫ్రై చేశాను. ఆల్రెడీ పప్పు ఉందని చెప్పాను కదా, దానిలో నంచుకోవడానికని. టైము 9:30 అవుతుందండి. ఈ చికెన్ ఫ్రై చేసి బట్టలు ఉతికేసి అంటే బట్టలు కూడా నానబెట్టేసి వెళ్ళాను కదా, అంటే మళ్ళీ రేపు పొద్దున ఎక్కువ పని పెట్టుకోకూడదు అన్నమాట. సో అందుకే బట్టలు కూడా అప్పటికి అందరం స్నానాలు చేస్తున్నాం కాబట్టి ఆల్రెడీ నేను నలుగుకు కూడా వెళ్ళొచ్చాను కదా, ఆ శారీ కూడా ఇప్పేసి ఇక ఆ బట్టలన్నీ ఉతికేసి ఇక అన్నం తినేసి ఇదిగోండి డెజర్ట్కి ఐస్ క్రీమ్ కూడా తిన్నాము. ఈ ఐస్ క్రీము కరిగిపోయిందండి కొంచెము, ఎందుకంటే తేగానే డీప్లో పెట్టుకుంటా నేను మామూలుగా పెట్టేశాను, అంటే ఫ్రిడ్జ్లో పెట్టేశాను అన్నమాట. సో అందుకే ఇది కొంచెం కరిగినట్టుంది. ఆల్రెడీ నాకు ఫుల్ కోల్డ్, దగ్గు, తినకూడదు అనుకుంటానే, అయినా పర్లేదులే కొంచెమైనా తినాలి అని చెప్పేసి తిన్నానండి. ఇదండి వీడియోకి అయితే ఒక లైక్ ఇవ్వండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ మరో వీడియోతో కలుద్దాం.